ఆత్మ వర్ధిల్లినప్పుడు శరీరం అంతా ఎలా ఉంటుందట? సౌఖ్యంగా ఉంటుందట, సుఖంగా ఉంటుందట. శరీరానికి ఏ బాధ ఉండదు, శరీరానికి నొప్పులు ఉండవు, శరీరానికి వ్యాధులు ఉండవు, శరీరానికి శోధన రాదు. అంటే ఏంటి? వాక్యం సమృద్ధిగా నీలో ఉండాలి. దేవుని వాక్యంతో సమృద్ధిగా నువ్వు నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపుకుంటావో ఆ వాక్యము నీ ఆత్మని ఏం చేస్తుందట? వర్ధిల్లింప చేస్తుందట. నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో నీ శరీరం అంతా సౌఖ్యంగా ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగకుండా దేవుడికి భయపడి ఎవరికి భయపడట? దేవుడికి భయపడి దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారముగా నువ్వు నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నిన్ను అన్ని విషయాలలో ఏం చేస్తాడట? వర్ధిల్లింప చేస్తాడంటే